అత్యాచారాలు. कुत्तों के साथ बलात्कार किया, सही बतानी फाड़ दूंगी बीच में से। लेके साथ करा बता। కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు పసిపాపల నుంచి పండు ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. కట్టెకు చీర కట్టినా ఆడదే అనుకుని కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంతకంటే హీనమైన స్థితికి చేరుకున్నాడు ఓ యువకుడు. తాజాగా ఓ వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి అత్యాచారాల రేటు పెరిగిపోతుంది. కొందరు నీచులు ఆఖరికి జంతువులను కూడా వదలటం లేదు. ఇక ఈ వివరాల్లోకి వెళ్తే పూణేలోని హాండేవాడి ప్రాంతంలో ఆడకుక్కపై అత్యాచారం చేసినందుకు 20 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ యాదవ్ అనే వ్యక్తి మధుబని జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో తన పక్కింటి వాళ్ల దగ్గర తన 5 ఏళ్ల ఆడ లాబ్రాడర్ డాగ్ను పార్కింగ్ ప్రాంతంలో ఉంచారు. తాను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కొన్ని రోజుల నుంచి కుక్క తరచుగా ఏడుస్తోంది. దీంతో పొరుగింటి వారు యజమానికి చెప్పడంతో వెంటనే చంద్రశేఖర్ సీసీటీవీ ఫుటేజ్ చూశారు. ఆ సమయంలో సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అలీముద్దీన్ అమినల్ షేక్ అనే వ్యక్తి కుక్కతో ఆడుకున్నాడు. ఆ తర్వాత ఓ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి దానిపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతనిపై బిఎన్ఎస్ సెక్షన్ 329, జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 సెక్షన్ 11/1A కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి వీధి కుక్కలపై రేప్ చేశాడు. 1 కాదు 2 కాదు, దాదాపు 13 కుక్కలను రేప్ చేశాడు. ఈ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆ కామహంతుడి పేరు నౌషాద్. ఈ రేపిస్ట్ నౌషాద్ ఓ వీధి కుక్కను అత్యాచారం చేస్తుండగా కొంతమంది స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేశారు. ఆపై ఇలా ఎన్ని కుక్కలపై అఘాయిత్యాలు చేస్తున్నావని ఆరా తీశారు. అందులో సంబంధించిన వీడియోలు దొరికాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఉన్న బోరీవాలి రైల్వే స్టేషన్లో 2 నెలల క్రితం కూడా ఇలాంటి దారుణం జరిగింది. జనవరి 29వ తేదీన వేకువజామున 2 గంటలకు ఓ వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఎవరూ లేని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై కుక్కను పట్టుకుని రేప్ చేశాడు. ఈ రాక్షస క్రీడ జరుపుతుండగా వీధి శునకం విపరీతమైన కేకలు పెట్టింది. ఆ శబ్దాలు విన్న ఓ వ్యక్తి అటుగా వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వెంటనే ఫోన్ తీసి వీడియో తీయడం ప్రారంభించాడు. అలా దగ్గరకు వెళ్తూ ఏం చేస్తున్నావని ప్రశ్నించగానే వెంటనే అతను పైకి లేచి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోయాడు. మరోవైపు కుక్క అక్కడి నుంచి తప్పించుకుపోయింది. ఈ వీడియో తీసిన వ్యక్తి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రైల్వే స్టేషన్ సమీపంలోనే ఇంత దారుణం జరిగిందని వివరించాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. చివరకు జంతువులను కూడా వదలలేకపోతున్న ఇలాంటి పశువులకు కఠిన శిక్షలు పడేలా చేయాలంటూ రాసుకొస్తున్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడమే కష్టంగా మారిందంటే ఇక జంతువులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారంటూ మరికొంతమంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి దారుణాలకు పాల్పడే ప్రతి ఒక్కరికి కఠిన శిక్షలు పడాలని, అప్పుడే ఇలాంటి వ్యక్తులకు బుద్ధి వస్తుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. कुत्तों के साथ बलात्कार किया, सही बतानी फाड़ दूंगी बीच में से। लेके साथ करा बता।